నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం అన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 17 నుంచి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు. అభివృద్ధి పనులను మంత్రులకు వివరించిన అధికారులు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్పై చర్యలేవి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కవిత సూటి ప్రశ్న. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేత. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా నల్గొండ తాను అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని, జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి తరపున పోరాడతామని కవిత అన్నారు. జై తెలంగాణ. నల్గొండ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా అంటే మనందరికీ తెలిసిందే, ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా. అది కేవలం రీసెంట్ పాస్ట్ కాదు, వందల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి రాజ్యాలు, రాజరికాలు, అదేవిధంగా కళలు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అసలు బౌద్ధానికి, అదేవిధంగా జైనానికి, అదేవిధంగా అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది, మా దగ్గర దొరికినాయన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు, మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు, అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, మీకు అవన్నీ తెలుసలేవో అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే నాగార్జున కొండ మ్యూజియం, అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్తూపాలను గుంటూరుకి తీసుకుపోయినారు. అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి. ఇక్కడ మన పాన్గల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి స్టాచ్యూస్ని కూడా తీసుకెళ్ళిపోయినారు అప్పుడు. అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఇంకా రిటర్న్ రాలేదు. అవన్నిటిని కూడా మనము మెల్లగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులను అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులు పెట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కవిత. సుంకిశాల అయితే మరీ దారుణం. హైదరాబాద్కు 50 ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాల్ కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. అసెంబ్లీ నడుస్తుంది, వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే. ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ షేర్ చేసుకోగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త. సరే బయటకు వచ్చింది సుంకిశాలలో. ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు, ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరి, వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? ఢిల్లీ పేలుళ్ల ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. బీహార్ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఢిల్లీలో పేలుడు జరిగిందని, ఈ పేలుళ్లకు బీజేపీ పార్టీకి సంబంధం లేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిటీ రన్, ఏక్ భారత్, ఈ దేశం ఒకటిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల ఈ దేశం ఒకటిగా ఉండాల్సినటువంటి అవసరాన్ని భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ప్రజలందరికీ కూడా చరిత్రని మరొకసారి గుర్తు చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం లోపల ఈరోజు ఒక గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశ్యం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో పాటు దేశానికి స్వతంత్రం సిద్ధించిన 100వ సంవత్సరం 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన 2047లో దేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఈ దేశంలో విలీనం చేసి ఏక్ భారత్ నిర్మాణం జరగాలని కలగన్నప్పుడు సుమారు 534 పైచిలకు ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా మన దేశంలో కలిసి ఈ దేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించినటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అనేక శక్తులు, అనేక కుట్రలు, ఆఖరికి నిన్న మొన్న కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రకరకాలైనటువంటి ఆలోచనలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ ప్రజలంతా ఒక యూనిటీ మీద ఉన్నారని తెలియజేయడానికి యూనిటీ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నాటి ఉక్కు మనిషి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరు తెచ్చుకున్న నేటి హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్ అన్నింటినీ కలుపుతూ భిన్నత్వంలో ఏకత్వంలో నా దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని
నిలబెట్టాలని చెప్పేటువంటి ఆ కళని నెరవేర్చే దాంట్లో భాగంగానే ఈ యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విచ్ఛిన్నకర శక్తులకి ఈ దేశంలో స్థానం లేదని టెంపరవరీగా కొన్ని డిస్టర్బెన్సెస్ కాజేసినప్పటికీ కూడా అల్టిమేట్గా ఈ దేశ ప్రజలందరూ కలిసి ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని సవినయంగా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంల గ్రామస్తులు వినూత్న ఆలోచనతో కోతుల బెడతకు ముగింపు పలికారు. వానరాలను వనంబాట పట్టేలా చేశారు. ఎలుగుబంటి వేషధరణలో గ్రామంలోకి కోతులు రాకుండా చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లోకి వచ్చి తొందర వస్తారేమో, అక్కడ కూడా వీడియో కవర్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందుకే ఫోన్ చేసాం. మళ్ళీ ఎక్కండి. నా పేరు కృష్ణమోహన్, వట్టెంల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. గ్రామంలో కోతల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో కూడా కోతులు ఎక్కువగా వస్తున్నాయని, అక్కడ ఉన్న పిల్లలను అదేవిధంగా అక్కడ పనిచేసే వర్కర్లను ఇబ్బంది పెడుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. నేను కూడా ఊళ్ళో రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు కోతులు ఎక్కువగా సంచరించాయి. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ళ పైన దూకడం, అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయి మా దృష్టికి వచ్చింది. కావున దీనికి సంబంధించి ఈ కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది. కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది, ఉదయం పూట, సాయంత్రం పూట. అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయని కూడా తెలిసింది. కావున మధ్యాహ్నం పూట కూడా ఆ స్కూల్ ప్రెమిసెస్లో మా వర్కర్ని ఉంచడం జరుగుతుంది. వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు కూడా అక్కడనే ఉంటాడు.
దానివల్ల కోతులు దాదాపు రావడం లేదు, అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఊళ్ళో మా మల్టీపర్పస్ వర్కర్ తిరగడం వలన కూడా ఊళ్ళో దాదాపు కోతులన్నీ పారిపోవడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ధన్యవాదాలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేతపై బీజేపీ నిరసన ఆందోళనకు దిగింది. ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన క్లారిటీ ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ భక్తుల వైపు పాత నైజాం ప్రాంతం, కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఇలవేలుపు వేములవాడ రాజన్న. మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం. ఆ గరీబోల దేవుడు ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరంకి వెళ్ళి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. దేవాలయం మూసేస్తాం, సంవత్సరం మూసేస్తాం, 2 సంవత్సరాలు మూసేస్తాం, 4 సంవత్సరాలు మూసేస్తాం, పని ఎట్లా అనేది. సరే, గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల 15 రోజుల సమ్మక్క జాతర ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలని చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజులను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి, ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి, పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా, తీవ్రవాదులా? దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమవుతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే? ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఇక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు, ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మరి ఒకరోజు కార్తీక మాసంలో పైకి రాని ఎక్కడ కింద దీపాలు పెట్టుకొని పోయినారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా పోతుందా? లోపల జరిగే ప్రతి కార్యక్రమాలు ఇన్నోవేషన్ అవుతున్నదో బయటకు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఎల్ఈడి పెడతారా, టీవీ పెడతారా, ప్రజలందరూ చూడాలి. ఇది రక్షణ శాఖ కాదు, దేవాదాయ శాఖ. జరిగే ప్రతి విషయం కూడా భక్తులకు తెలవాలి, హిందువులకు తెలవాలి. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా కూడా వారు మాటిచ్చారు. మరి సమ్మక్కకు వచ్చే జాతర పబ్లిక్ ఏదైతే దర్శనం ఇచ్చి శివరాత్రి విధంగా చేస్తామని, అది సాధ్యమైనంత వరకు ఈ 1 month కంప్లీట్ చేసి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి. మరొకసారి మనకి వెరీ క్లారిటీగా చెప్తా ఉన్నాం, సమన్వయం ప్రభుత్వాధికారుల మధ్య లేదు. R&B వర్క్ చేస్తూ ఉన్నది, దేవాదాయ శాఖ చోద్యం చూస్తూ ఉన్నది. దేవాదాయ శాఖ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఏం తెలియదు, ఎప్పుడు మంది అయితే ఎప్పుడు పోతా అని చెప్తారు. R&B శాఖ అధికారులు కేవలం నిర్మాణ వరకే మాదని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ కోఆర్డినేషన్ లేకుండా కూడా భక్తులు దెబ్బతినే పరిస్థితి కనుక ఆ దర్గా సంగతి ఏందో తేల్చిన తర్వాతనే కోటిలింగాలు ముట్టుకోవాలి. ఆ కోటిలింగ హిందూ దేవతా విగ్రహాలు ఏ ఒక్క విగ్రహాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. హిందువుల ఆగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం గురి కావాల్సిన మేము చెప్తా ఉన్నాం. మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, త్వరితగతిన పూర్తి చేస్తే చాలా ఆనందం. దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే కంప్లీట్ చేయాలి. ఆలస్యమైన కొద్ది 10,000 కుటుంబాలు దేవాలయం మీద బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు అనాథలు కాకుండా వదిలేసిన బాధ్యత ప్రభుత్వం. ఏ కార్యక్రమాలు చేసినా, ఎన్ని ఉచిత పదార్థాలు చేసినా ప్రజలకు లబ్ధి పొందడానికి, లాభం జరగడానికి, మరి నష్టం జరిగే కార్యక్రమాలు ఏదైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పంట నష్టం, మార్కెటింగ్ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని గత బకాయిలతో సహా వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం చెల్లిస్తున్నాను. అయితే నా పేరు చిక్కమ్మ, నేను లీడర్స్ సంస్థలో పనిచేస్తా. మేమేమో అయితే మా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే మాతో కూడా ఎక్కువ పత్తి, వరి ఉంది. మా ఏరియా చూసుకుంటే మిక్స్డ్ ఉంది, అంటే పప్పుది అయితే పత్తి, వరి ఉంటుంది అనమాట. ఇందాక బ్రదర్ అన్నగారు మాట్లాడినట్టు ఏంటంటే ప్రజల జ్ఞానాన్ని ప్రభుత్వమే పాడు చేసింది. తెలివితోని వాళ్ళ పంటలు పండించుకొని వాళ్ళు మంచిగా మార్కెట్ చేసుకొని కొనట్లేదు. దానివల్ల రైతుకు తర్వాత చాలా నష్టం జరిగి విడివాడి పెట్టి విత్తనాలు తీసుకొచ్చి తర్వాత అది తెప్పడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు మా ఏరియాలో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు దాంట్లో నష్టమే ఉంది కానీ దాంట్లో లాభం లేదు. ఇలాంటి పంటలు తీసుకొచ్చి రైతులని మధ్యగా నిలబెట్టి వాళ్ళని ఎక్కడ కాకుండా ప్రభుత్వమే ఈ రోజు వాళ్ళని పట్టించుకోకుండడం వలన చాలా రైతు జీప్ కార్డు రాసుకుంటే దాని గురించి మీకు తెలియదు కదా. ఊర్లలోకి వచ్చి నిజంగానే ఎంతమంది రైతులకు నష్టం జరిగింది.
అసలు ఈ సర్వే మనకి ఎందుకు చేస్తుంది? దీని వలన రైతులకు ఏమైనా లాభం ఉందా? గ్రామాలకు వెళ్ళి సర్వే కానీ అది చేయాలి. అది మన దగ్గర పెట్టుకొని పాపం ప్రజలు అందరూ కూడా రైతులు రాసుకుపోయారు, ప్రభుత్వం మాకు ఏమో ఇస్తారని ఒక ఆశతో ఉన్నప్పుడు దాన్ని అమలంగా చేయాలి, లేకపోతే చేయకుండా ఉండాలి. లేకపోతే ఈ పత్తి పెట్టడం అన్నా మొత్తానికి బంద్ చేయాలి. అలా ఏదైనా ఒకటి చేయలే కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుందండి. ఉంటుందండి. నేను అక్కడ ఉన్న సమస్య ఏంటంటే విలేజెస్లో ఏఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాక్షికంగా దెబ్బతిన్న సర్వే మాత్రమే యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. మధ్యస్థంగా అట్లా వరి పడిపోయి ఇట్లా ఉన్న వాటిని నమోదు చేస్తలేరు. అలాగే పత్తికి సంబంధించిన సమాచారం అయితే మొత్తమే నమోదు చేస్తలేరు. నేను 2-3 ఏఈఓలను సమాచారం అడిగి తెలుసుకున్నాను. దాంట్లో పత్తికి సంబంధించిన ఏది కూడా వాళ్ళు నమోదు చేయట్లేదు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు నమోదు చేస్తున్నారు కానీ యాప్లో నమోదు చేస్తున్నారు కానీ మళ్ళీ ఎంతమందికి చేశాము, ఏంటిది, ఎన్ని ఎకరాల్లో మనకి నష్టం జరిగింది అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు. మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి దానికి సంబంధించింది ఏఈఓలకి ఇవ్వలేదు, మండల్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కూడా ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చేస్తున్నారు. అయితే ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే వీళ్ళు కరెక్షన్ కావచ్చు, మళ్ళీ అడిషనల్ మళ్ళీ ఏదైనా చేద్దాము అని అనుకుంటే రివ్యూ చేయడానికి అయితే అవకాశం ఉండలేదు అనేది నేను గమనించడం జరిగింది యాప్లో. అలాగే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకి వాగులు ఉన్న ఏరియాల్లో పంట ఇసుక దెబ్బలు ఏర్పడి అది కూడా బాగా నష్టం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు 2 రకాలుగా ఆలోచిస్తున్నాము. దాన్ని ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదు అని చెప్పారు నాకు. ఇప్పుడు ఒక 2 రెవెన్యూ గ్రామాలలో నేను చేసిన దాని ప్రకారము మొత్తము షాయంపేట, నాగంపేట, బిజీరి, కోరపల్లి ఈ ఏరియాలో ఉన్న 1800 ఎకరాలు ప్యాడీ సాగు చేస్తే దాంట్లో 150 ఎకరాలకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది, వరి మాత్రమే. దాంట్లో 350 నుండి 400 ఎకరాల వరకు అంటే మధ్యస్థంగా వరి పడిపోవడము అంటే వర్షాలకి అటువంటిది కావడం జరిగింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమే. రోడ్డు బాగు చేయించకపోవడంతోనే ప్రమాదం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలి. నేషనల్ హైవే 163ను బాగు చేయించాలని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. చేవెళ్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్నంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. చేవెళ్ల రోడ్డు నేషనల్ హైవే 163 ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రమైంది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ రాడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. ఈ హైవే మీద గత కొన్ని ఏళ్ళుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతున్నది. నిన్న యాక్సిడెంట్ అయినాక ధర్నా చేసిరు చాలామంది. పోతే ఎంత ఘోరం అంటే 19 మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన 30 మంది మీద కేసులు పెట్టింది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. మీరు రోడ్డు వేయండి, రోడ్డు వేయకపోవడం అన్నది ప్రభుత్వం తప్పు. కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి. ₹7 లక్షలు సరిపోవు.
ఖచ్చితంగా కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వండి. ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం. ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు వచ్చే 2-3 నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది. మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు, పెంచిస్తలేరు. అట్లాంటప్పుడు ఆ కూలీ నాలి చేసుకొని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చే 2 లక్షలు మందులకు కూడా సరిపోవు కాబట్టి వాటిని పెంచండి. కాంపన్సేషన్ కనీసం ఒక్కొక్కరికి 10 లక్షలన్నా దయచేసి కాంపన్సేషన్ కింద ఇవ్వండి. బాధ్యత తీసుకోండి. తాండూరులో ధర్నా చేసిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయండి. తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేశారని, నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని పట్టించుకోలేదని, గత ఆసుపత్రి అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదని, అప్పటి పాలకులను ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి కోమటిరెడ్డి కవితను ప్రశ్నించారు. నల్గొండకు వచ్చే ముందు మరిగూడెం చౌరస్తాలో అంబేద్కర్ జగ్జీవనరావు విగ్రహాలు, నేను పెట్టించిన విగ్రహాల దగ్గరనే కొందరు వచ్చి నా కారుకు అడ్డంగా వచ్చి కొందరు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రోగ్రాం ఉన్నట్టు కానీ కవిత గారు వస్తున్నట్టు కానీ నాకు తెలియదు. నిన్నటి వరకు ఎలక్షన్ డ్యూటీలో ఉండి నేను ఎలక్షన్ కార్యక్రమంలో ఉండి ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఇంకా హౌసింగ్ మీద మా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ పెట్టుకోవడానికి మధ్యలో 15 డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి దాని మీద నేను ఉదయం 6 గంటలకు చేసి రావడం జరిగింది. అది మున్సిపల్ కమిషనర్ గారిని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ ఫౌంటైన్స్కు స్టాచ్యూలకు కట్టింది కాబట్టి అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహానికి అది మేమే తొలగించామని కమిషనర్ గారు చెప్పిండ్రు. దాని వాళ్ళు తెలియక నా కారు గడ్డం వచ్చిండ్రు. మీరు గత 24 మాసాలు అవుతుంది, ఇంకా 1 నెల అయితే నేను మినిస్టర్ అయ్యి. నేను ఎప్పుడైనా ఎవరి జోలికన్నా పోయిందా? నేను అసలు ఏ పార్టీ వారైనా నాకు ఓటు వేసినా వేయకున్నా నా దగ్గరికి వచ్చినా ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తున్నా. గతంలో ఎట్లుండే 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ పట్టణం కానీ దౌర్జన్యాలు ఏ విధంగా ఉండే, నల్గొండ జిల్లా మొత్తం ఇలా జిల్లా మినిస్టర్గా కూడా ఎవరు వచ్చినా సాయం చేస్తాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సార్ ఎక్కడెక్కడ ఇవ్వద్దండి సార్. సార్ మొత్తం ఆపండి. सब कलेक्टर राजंपेट सर भावना 23 बैच ये ईयर मनो 2023 बैच सर 23 इज फ्रॉम कर्नाटक కదా సార్ ఇప్పుడు మనం ఈఎస్ఎల్ తో టైప్ చేసుకొని స్టేట్ ఎస్ఎస్ఎస్ లో ఏమైతే అదనంగా చేస్తున్నాం కదా సార్ 50,000 1 lakh అంటే 5,700 2 bulbs 4 bulbs 2 tube lights and 2 fans 5,700 rupees ఇస్తున్నాము. within 10 months payback period will be there sir. almost 3,000 rupees they will save on energy. అన్ని ఏళ్ళకి ఇస్తున్నారు. ఏమైతే అడిషనల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ వాళ్ళకి మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనంతరం ఆర్డీఓ కార్యాలయం బహిరంగ ప్రదేశంలో ప్రసంగించి అనంతరం వినతి పత్రం అందజేశారు కేతిరెడ్డి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని అధికారులను కోరారు. టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్. వెంకటేశాయ ఓం శ్రీ పద్మదాయ నమః. ఇవాళ శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు
ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.